ప్రపంచంలో అందరికీ సమానంగా ఉండేది ఒకటే, సమయం. ప్రపంచంలో అందరికీ సమానంగా ఉండేది. బిల్ గేట్స్కైనా బెగ్గర్కైనా ఉండేది అదే, ప్రైమ్ మినిస్టర్కైనా పని మనిషికైనా ఉండేది అదే, 24 గంటలు. మనందరికి ఉన్నది 24 గంటలే. అయితే నువ్వు ఎప్పుడు గొప్పడు పోతావు అని అంటే పిఎం అయితే కాదు, ఏది ప్రైమ్ మినిస్టర్ అయితే కాదు, పని మనిషిగా కూడా నువ్వు గొప్పడు అవుతావు ఎప్పుడంటే నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే. మా ఇంటికి బెంగళూరులో ఉన్నప్పుడు దేవి అని ఒక అమ్మాయి పనిచేయడానికి వచ్చేది. ఆ అమ్మాయి నాకు చాలా దాని అంటారు మోటివేషన్ లాగా ఉండేది, ఇన్స్పిరేషన్ లాగా ఉండేది. ఎందుకనంటే ఆ అమ్మాయి పొద్దునుంచి సాయంకాలం దాకా 5 ఏళ్లలో పనిచేసేదాన్ని, కరెక్ట్గా ప్లానింగ్ చేసుకునేది. ఆమె సమయం సద్వినియోగం చేసుకునేది. సమయం గురించి వచ్చేటప్పటికి ఆమె నాకు చాలా బాగా అనిపించేది. మా ఇల్లు అరగంటలో శుభ్రం చేసి సర్దేసి దుప్పట్లు అన్నీ మడతపెట్టేసి వెళ్ళిపోయేది. సూపర్ సూపర్. సమయం సద్వినియోగం చేయటం అనేది. వినియోగం అంటే మీకు తెలుసు కదా, ఖర్చు పెట్టడం. సమయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నావు, హౌ యు ఆర్ యూటిలైజింగ్ యువర్ టైం. సమయాన్ని నేను దేంతో పోలుస్తానంటే గుడ్డుతో. గుడ్డు తెలుసు కదా, గుడ్డుకి 3 అంతాలు. గుడ్డుకి 3 అంతాలు అంటే 3 గమ్యాలు. ఒక గమ్యం ఏంటి తెలుసా, దాన్ని మనం పెనం మీద పగలగొడితే ఏమవుద్ది, ఆమ్లెట్ అవుద్ది. పెట్ట కింద కూర్చోబెడితే ఏమవుద్ది, కోడిపిల్ల అవుద్ది. అర్థమైంది కదండి. అయితే ఆమ్లెట్ లేకపోతే కోడిపిల్ల, ఈ 2 కాకపోతే ఏమవుద్ది, చెత్తకుండీలోకి వెళ్తుంది. అర్థమైంది కదా. సో నీకు ఇచ్చినటువంటి టైం ఒక గుడ్డు అనుకుంటే ఏం చేసావు, దాన్ని ఆమ్లెట్ చేసావా, ఇంకో కోడిపిల్లని చేసావా? లేదు సార్, దాన్ని అలా దాచిపెట్టాను. సమయాన్ని అవడం దాచిపెట్టగలరా? మీలో చాలామందికి టైం వేస్ట్ చేయటం బాగా తెలుసు. సీరియల్స్ చూస్తారు, సొల్లేస్తారు. అర్థమైందా? పనికి మాలినటువంటి యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు చూస్తారు. టైం వేస్ట్. ఈ రోజంతట్లో 24 గంటల్లో ఒక 8 గంటలు పడుకుంటే 16 గంటల్లో 4 గంటలు నీ కార్యక్రమాలు చేసుకుంటే 12 గంటలు ఏం చేశావు? వాట్ డిడ్ యు డూ? సమయానికి మనం లెక్క చెప్పొద్దా? దేవుడు మనకి ఇచ్చాడు. ప్రపంచంలో అతి గొప్ప ఆస్తి సమయం. అతి గొప్ప ఆస్తి. ఎందుకని అతి గొప్ప ఆస్తి అని అంటే, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, ఆరోగ్యం పోతే మళ్ళీ సాధించవచ్చు, సమయం పోతే రాదు. నిన్న మనకి లేదు, రేపు మనది కాదు, ఈరోజు మనది. ఎవ్రీ మినిట్ ఇది చాలా ప్రాముఖ్యమైనది. సమయం అన్నదాన్ని 2 రకాలుగా ఉపయోగిస్తారు. ఒకటి ఏంటంటే పీరియడ్, 5 గంటల నుంచి 6 గంటల దాకా, 6 గంటల నుంచి 7 గంటల దాకా పీరియడ్ సమయం. రెండో దాన్ని కూడా సమయం అంటారు. మంచి టైం పోయిందిరా నాకు అంటారు. అంటే అది పీరియడ్ కాదు, అది అవకాశం. అవకాశాన్ని కూడా టైం అనే పదంతో ఉపయోగిస్తారు. గ్రీక్ భాషలో అయితే కనుక కైరోస్ అంటారు. 2 పదాలు ఉంటాయి గ్రీక్లో, క్రోనోస్, కైరోస్. క్రోనోస్ అంటే వరుసగా నిమిషం తర్వాత నిమిషం లెక్కేది. కైరోస్ అంటే నిమిషం తర్వాత నిమిషం కాదు, అవకాశం. ఇక్కడ పౌలు భక్తుడు ఉపయోగించింది కైరోస్ అనే గ్రీక్ పదం. దాని అర్థం ఏంటంటే, నీకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసావా? మీకు చిన్న విషయం చెప్తాను. అయ్యగారు నన్ను పిలిచారు మీటింగ్కి. 3 అవకాశాలు నాకు ఇచ్చారు. 3 నిన్న పొద్దున్న, నిన్న సాయంత్రం, ఈరోజు మార్నింగ్. 3 ఈ 3 అవకాశాలు దేవుడు ఆయన ద్వారా నాకు ఇచ్చాడు. నేను ఇక్కడ నుంచొని నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే, ఎందుకైతే ఇక్కడ నిలబడ్డానో దాన్ని నెరవేర్చాలి. దట్ ఈస్ కైరోస్. పిల్లలు బడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కాలేజీకి మళ్ళీ వెళ్ళరు. వాళ్ళకి కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒక అవకాశం, డిగ్రీ సెకండ్ ఇయర్ ఒక అవకాశం, యూనిట్ టెస్ట్ ఒక అవకాశం, క్లాస్లో ఒక అసైన్మెంట్ ఇస్తే అది అవకాశం. హౌ డిడ్ యూ యూటిలైజ్ ఇట్? ఎలాగా? అది పౌలు భక్తుడు చెప్తున్నాడు. సమయాన్ని మనం కొనలేం, సమయాన్ని మనం అమ్మలేం. సమయాన్ని వినియోగించాలి. సద్వినియోగం, మంచిది. వినియోగం అంటే ఖర్చు పెడతామని.
మనోళ్ళు ఎంత దుర్మార్గులు అంటే భారతీయులు సమయానికి కూడా దేవత్వాన్ని పోల్చారు. సమయానికి కూడా ఎలాగ చెప్పంట, టైం కలిసి వచ్చింది రాడికి. కలిసి వచ్చేది ఏంటి? టైం కలిసి రావటం ఏంట్రా పిచ్చగాపోతే? టైం కలిసి రావటం ఏంటి? దానికి ఒక దేవుణ్ణి పెట్టేశారు, కలిసి వచ్చిందండి. అర్థమైందా? దానికి ఇంకో మాట చెప్తారు, అదృష్టం. మీకు ఒక చిన్న మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. క్రైస్తవులంతా జాగ్రత్త వినండి. క్రైస్తవుల నోట అదృష్టం అనే పదం రాకూడదు. క్రైస్తవుల నోట అదృష్టం అనే పదం రాకూడదు. ఏ సార్ అని అంటే, అదృష్టం అనే పదం ఎప్పుడు వస్తుందంటే దేవుడు లేకుండా సమయం కలిసి వస్తే అది అదృష్టం. లేకపోతే సమయమే ఒక దేవతల అదృష్ట దేవత. అయితే మనకి దేవుని అనుగ్రహం. అదృష్టం అంటే అనుకోకుండా వచ్చింది, అనుగ్రహం అంటే ఆచితూచి మనల్ని ఏర్పరచుకొని ఇచ్చింది. ఇది నాకు అనుగ్రహం. అబ్బా అదృష్టం, నాకు మైక్ ఇచ్చారు అని అంటే ఆడు ఏం చేస్తాడు చూడండి. ఇది అదృష్టం కాదు, ఇది అనుగ్రహం. క్వైర్లో మీరు ఉన్నారు, అనుగ్రహం. క్వైర్ లీడర్ నాకు మైక్ ఇచ్చాడు. అందరి చేతుల్లో లేదు మైక్, కొంతమంది చేతిలోనే ఉంది, నేను చూసా. అది అదృష్టం కాదు, అనుగ్రహం. ఐ కెన్ టేక్ ఎవ్రీ ఎగ్జాంపుల్. మీరు పెద్ద ఫీల్ అవసరం లేదు, నా చేతిలో మైక్ ఉంది పక్కన వాళ్ళు లేదు, ఫీల్ అవసరం లేదు. అది అనుగ్రహం. ఉంటుందా ఫీలింగ్ మీకు? నాకు తెలుసు ఉంటుంది. అందుకే చెప్తున్నాను క్లియర్గా. నేను ఎవరినో కించపరచాలని లేకపోతే ఎవరి గురించో నాకు తెలుసు అని కాదు, జనరల్గా చెప్తున్నా. మీకు ఎలా తెలుసా అంటే, నేను కూడా అక్కడ ఉన్నవాడినే. నాకు మైక్ లేకుండా నా పక్కన ఒకడు ఉండేవాడు, సురేష్ అని. వాడు బాగా పాడేవాడు. ఆడికి ఉండేది మైక్, నాకు ఉండేది కాదు. ఇలా తొంగి పాడేవాడిని. నిజం, ఆడేమో ఇంత పొడుగుండేవాడు పైగా. ఉండేది నా ఫీలింగ్ ఉన్నది కాబట్టి అంత ఈజీగా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు వచ్చింది మనకు బుద్ధి, అప్పుడు లేదు ఏదో బుద్ధి. నాకు ఎవడు చెప్పేవాళ్ళు లేడు, ఇప్పుడు మీకు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎంత ఘనత అది, ఎంత అదృష్టం. వెరీ గుడ్. ఇప్పుడు జోక్ వేసాను కదా, ఖచ్చితంగా గుర్తుంటుంది మీకు. అది అనుగ్రహం. ఇట్స్ గాడ్స్ డిజైర్. దేవుడు కలిసి వచ్చింది, టైం బాగలేదు అనేటువంటి మాట ఉపయోగించదు. సమయాన్ని దుర్వినియోగం చేసుకోవటానికి మనుషులు ఉపయోగించేటువంటి పద్ధతులు ఎలా అంటే, సమయానికి పవిత్రతను చేకూరుస్తారు. సమయానికి పవిత్రతను చేకూర్చడం అంటే ఏంటి చెప్పమంట? నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నాను, జాగ్రత్తగా ఉంటాను అంటే తర్వాత ఎలాగని ఉండొచ్చా? మీకు అర్థమైందా? మీరు చేసే పనిలే. నేను వాళ్ళ ఉపవాసం ఉన్నాను, టీవీ చూడన్నా అంటే తర్వాత చూడొచ్చా? ఊరిని అడుగుతున్నా. మీరు ఉపయోగించే పదాలా కాదు ఇది. అంటే ఈ సమయము ప్రత్యేకం, ఆ సమయము కాదా? సేక్రెడ్, సెక్యులర్. ఇది పవిత్రమైంది, ఇది అపవిత్రమైంది. ఇవి మన జీవితంలో పనికిరావు అనేది. సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి రెండు పద్ధతులు ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది మీకు. నాకు ఒకటి ఉంది, అది కూడా ఓపెన్గా మీకు చెప్తాను. ఈ రెండిట్లో ఒకటి నాకుంది, రెండు చెప్తాను. నాకున్నదేంటో కూడా మీకు చెప్తాను. మొదటిదేమో ఇంగ్లీష్లో ప్రొక్రాస్టినేషన్ అంటారు. ప్రొక్రాస్టినేషన్ అంటే వాయిదాలు వేయటం. అర్థమైందా? టైం ఉందిగా తర్వాత చేద్దాంలే. ప్రొక్రాస్టినేషన్. చాలామందికి ఈ జబ్బు ఉంటుంది, ప్రొక్రాస్టినేషన్. నాకు కొన్ని విషయాల్లో ఇది ఉంటుంది. ఎలాగంటే, నేను ప్రెషర్ ఎక్కువైనప్పుడు, టెన్షన్ ఎక్కువైనప్పుడు, ఒత్తిడి ఎక్కువైనప్పుడు బాగా పని చేస్తాను. ఖాళీగా ఉన్నప్పుడు పని చేయబుద్దేది. బాగా ఒత్తిడి, పావు గంటలు ఇచ్చాలంటే 10 నిమిషాలు ముగిస్తా. అదే పని గంటలో ఇమ్మనంటే అది కూడా ఇవ్వను నేను. నిజం, నాకున్నటువంటి చెడ్డ బుద్ధి. అయితే దేవుని యొక్క సహాయాన్ని బట్టి దేవునికి ప్రార్థన చేసి నెమ్మదిగా చిన్న చిన్న స్లాట్లు వేసుకొని వర్క్ చేసుకోవటం మొదలుపెట్టాను. క్రమశిక్షణ అనేది ఉంటే ప్రొక్రాస్టినేషన్, వాయిదాలు వేయటం అనేది పోతుంది. నాకు ఒకప్పుడు క్రమశిక్షణ ఉండేది కాదు. మా ఇంట్లో నేను చిన్నోడిని కాబట్టి నాకు అన్నీ కూడా గారాభంగా ఉండేది. నా బతుక అలాంటిది. సో చాలా కష్టంగా నేర్చుకున్నాను నేను క్రమశిక్షణ, చాలా కష్టంగా. బట్టలు ఎక్కడ పడితే ఆడ పడేసేవాడిని. అన్నం తింటే చెయ్యి బయటికి వెళ్ళి కడుక్కునేవాడిని, ప్లేట్ కూడా కడిగేవాడిని కాదు. ఇది నా బతుకు.
ఇది నా బతుకు. ఏం చేసేవాడిని అంటే ఏం అలా ఖాళీ అలా ఉండేవాడిని, గాలి తిరిగేవాడిని. ఇది మన బతుకు. అయితే దేవుడు నెమ్మదిగా సరి చేసుకుంటూ వచ్చాడు. ప్రొక్రాస్టినేషన్ చాలామందికి ఉండేటువంటి సమస్య ఇది. మీకుందా అదే ప్రొక్రాస్టినేషన్? ఇప్పుడు కాదు రేపు, ఇప్పుడు కాదు రేపు అనేది. ప్రొక్రాస్టినేషన్ గురించి ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారంటే, ఒకవేళ సాయంత్రం 5 గంటలకి ముగించమని 2 గంటలకు నీకు చెప్పారు, 5 గంటలకు ముగిస్తాను కానీ ఆ పని చేయటం మొదలు పెట్టావు, 3 అయింది, సగం అయిపోద్ది పని. 5 గంటలకు సబ్మిట్ చేయాల్సింది, సగం అయిపోద్ది. ఎవడైనా 3 గంటలకు వచ్చి అరే ఇవాళ కాదంట రేపు సాయంత్రం అంట అంటే కొనసాగిస్తావు పని? చెప్పండి, కొనసాగిస్తావా? అంటే ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటో మీకు చెప్తున్నాను అర్థం అవడానికి. అవునా, పదా బయటికి వెళ్దాం, కబుర్లు ఆడుకుందాం అని రేపు 3 గంటలకు మొదలు పెడతావు అక్కడే. ఇప్పుడు నీకు అర్థమైందా? నీకు 24 గంటలు హెచ్చింపు ఇచ్చారు. ఏమన్నా ఎక్కువ ఏమన్నా చేయగలగవా? లేదు. టైం ఉంది అనే దాంతో అలాగా గడిపేశావు. ఇది ప్రొక్రాస్టినేషన్ అంటే, దుర్వినియోగం అంటే ఇది. చాలామందికి ఉంటుంది, ఇది చాలామందికి ఉంటుంది ప్రొక్రాస్టినేషన్. ఈ వాయిదాలు వేసుకునే వాళ్ళు లాస్ట్ మినిట్లో చేస్తారు. పాస్టర్ గారు ఏదో పని చెప్తారు, అయ్యగారు చెప్తే చేస్తామంటే చేస్తానండి అంటాడు. ఇక ఆయన నెత్తి మీద వచ్చి కూర్చున్నాక అప్పుడు టకటక చేసి ఇచ్చేస్తా. ఎంత ఉందండి, 5 నిమిషాల్లో అయిపోద్దండి అని అప్పుడు ఇస్తాడు. మరి 5 నిమిషాల్లో అయిపోయాడు, 5 రోజులు ఏం చేశాను? ప్రొక్రాస్టినేషన్ ఇది కొంతమందికి ఉండేటువంటి జబ్బు. కొంతమందికి ఉండేది ఏంటి తెలుసా? వర్కాలిక్ అంటే ఏంటి తెలుసా? వాళ్ళు పని లేకపోతే చేతులు ఉండవు, అస్సలు ఉండలేవు. ఇప్పుడు లాక్డౌన్ వచ్చినప్పుడు మొదట్లో మన వాళ్ళకి చాలామందికి పిచ్చెక్కిపోయింది. అంటే ఇంట్లోనే ఉండాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? నెలకి 25 రోజులు తిరిగేవాడిని, ఇంట్లో కూర్చోవాలంటే నాకు ఎలా ఉంటుందో చూడండి. నాకు అసలు పిచ్చెక్కింది నాకు కొన్ని రోజులు. అర్థమైందా? నేను యూట్యూబ్లో ప్రోగ్రాములు చేయటం, లేకపోతే పుస్తకాలు చదవటం, లేకపోతే ఇంట్లో సర్దుకోవటం, ఎంత బిజీగా ఉండడానికి ప్రయత్నం చేశానంటే, ఎందుకనంటే దాని నుంచి బయట రావడానికి 10-15 రోజులు పట్టింది. అప్పుడు అలవాటైంది. ఇప్పుడు నాకు ఇప్పుడు బాధ ఉంది. ఏంటి తెలుసా? ఇదే లాక్డౌన్ తర్వాత లాంగ్ పీరియడ్ ఇంట్లోంచి బయట రావటం, 10 రోజులు దాటి నాకు కష్టం అవుతుంది. ఇప్పుడు అది అలవాటైంది. నాకు అనిపిస్తుంది లాక్డౌన్ దేవుడు నా కోసమే చేశాడు. వర్కాలిక్ నేను, కొంత మటుకు వర్కాలిక్. మీలో కొంతమంది వర్కాలిక్స్ ఉంటారు. అయితే వర్కాలిక్స్ 3 రకాలైనటువంటి కారణాలతో ఉంటే అది తప్పు. డబ్బు కోసం బాగా సంపాదించాలని ఓటీల మీద ఓటీలు చేస్తూ ఉంటారు. సంపాదించి ఏం చేయడానికి? ఆరోగ్యం పోతే. ఇది మొదటిది. రెండోది పేరు కోసం. నువ్వు పేరు సంపాదించుకొని సస్తే ఏం లాభం? మూడోది పోటీతత్వం కోసం. ఆడు పైకి వెళ్ళాడు, ఆడికంటే నేను పైకి వెళ్ళాలి, ఆడు పైకి వెళ్ళాడు ఇంకా పైకి వెళ్ళాలి, పోటీ కోసం. అందుకనే పౌలు భక్తి ఏమంటే, దినములు చెడ్డవి కనుక, కారణం బలి చెప్తున్నాడు. బాబు చుట్టూ ఉన్న పరిస్థితులు బాగాలేదు, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుట. సో ఇప్పటికి 2 అయిపోయినాయి. ఒకటి కాండక్ట్, నడత. రెండోది సమయము, దేవుడు మనకిచ్చినటువంటి ఆస్తి. 2 Wలు చెప్తాను. ఒకటి వాక్, నడత. రెండోది వెల్త్, ఆస్తి. సమయము దేవుడు మనకిచ్చిన ఆస్తి. సద్వినియోగం చేస్తున్నామా, దుర్వినియోగం చేస్తున్నామా? వాక్, దేవుడు మనకు 2 కాళ్ళు ఇచ్చాడు, వాక్యము, ప్రార్థన. వాటితో మన జీవితం నడుస్తుందా లేదా? సో ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు 3వది చూద్దాం, 17వ వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునడి. నాకు బాగా అనిపించింది అసలు పౌలు ఏం బుర్రరా బాబు అనిపించింది. ముందు ఆయన నడత గురించి మాట్లాడాడు, తర్వాత మనకున్న ఆస్తి సమయం గురించి, అవకాశాల గురించి మాట్లాడాడు, ఆ తర్వాత చిత్తం గురించి మాట్లాడాడు. ఒక బైబిల్ పండితుడు ఏమన్నాడంటే, 2 గుర్రాలు నడిపే బండి అన్నాడు ఇది. ఒక గుర్రమేమో నడతంట, ఇంకో గుర్రమేమో అవకాశం అంట, వెనకాలన్న బండేమో చిత్తం అంట. దేవుని చిత్తం మన జీవితంలో ఎప్పుడు బాగా నెరవేరుతుందంటే, దేవుని చిత్తం మన జీవితంలో బాగా ఎప్పుడు అనుభవించగలుగుతామంటే, గ్రహించగలుగుతామంటే, కాండక్ట్ ఉంటే, అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఉంటే దేవుని చిత్తం కనుక్కోవటం చాలా ఇష్టం, చాలా సులభం. ఎందుకంటే నీ ప్రవర్తన మంచిది,
నీకు ఉన్నటువంటి అవకాశాలు సద్వినియోగం చేసే బుద్ధి ఉన్నది. కాబట్టి దేవుడు ఏం చెప్పినా టక్కుమని నీకు అర్థమవుతుంది. బయట నుంచి వచ్చి చేయాలంటే ఎక్కడవుతుంది? అవ్వదు. నువ్వు లోన్ ఉన్నావు, బరిలో ఉన్నావు, ట్యూన్ అయి ఉన్నావు. అది పరిస్థితి. ఇప్పుడు క్వైర్ వాళ్ళు ఇప్పటిదాకా పాటలు పాడారు, ట్యూన్ అయిపోయాను ఇన్స్ట్రుమెంట్స్. ఈ టైంలో ఒకవేళ నేనే పీటర్సన్ అనుకోండి, నేను కాదు కదా, నేనే పీటర్సన్ అనుకోండి, ఇంతసేపట్లో పీటర్సన్ గారు 4 పాటలు పాడి ఉండేవాడు, అవునా కదా? మనకు ఒకటి రాది, అర్థమైందా? ఆయన పీటర్సన్ గారు పాడంగానే రెండో మాటకి ఆయన కీ అని కొడతాడు. ఎందుకంటే ట్యూన్ అయి ఉంది అది. ఇప్పుడు నీకు అర్థమైంది, ట్యూన్ అయి ఉంది కాబట్టి టకటాగా కొడతారు. ఇప్పుడు నాకు కొట్టమనండి వాళ్ళు, నెత్తి కొట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మ్యూజిక్కి మనం ట్యూన్ అవ్వలేదు, మనకు రాదు పాడతాం, ట్యూన్ అవ్వలేదు. అదేవిధంగా దేవునితో నువ్వు ట్యూన్ అయి ఉంటే కనుక తబలా కొట్టడం, గిటార్ కొట్టడం చాలా ఈజీగా ఉంటుంది. దేవుని చిత్తం తెలుసుకోవటం చాలా సులభం. మీలో చాలామంది దేవుని చిత్తం ఏంటో నాకు తెలియట్లేదంటే అయితే నీ ప్రవర్తన చెడ్డది, లేదా నువ్వు సమయాన్ని సద్వినియోగం చేయట్లేదు. అందుకే దేవుని చిత్తం నీకు కష్టమైపోయింది. దాట్ ఈజ్ వై గాడ్స్ విల్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, కాండక్టు దేవుని చిత్తంలో ఎలా లింక్ అయి ఉంటుంది, ఇది మీ ప్రశ్న. జాగ్రత్తగా, దేవుని చిత్తము 2 స్థాయిల్లో ఉంటుంది. 2 స్థాయిలు అంటే డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, ఎండి అలా అనుకోండి. దేవుని చిత్తానికి 2 లెవెల్స్, ఎంబీబీఎస్, ఎండి. ఇది బాగుంటుంది. ఎండి చదవాలంటే ముందు ఏం పాస్ అవ్వాలి? ఎంబీబీఎస్ పాస్ అవ్వాలి. ఎంబీబీఎస్ పాస్ అవ్వకుండా ఎండి నీ జీవితంలో రాదు. దేవుని చిత్తంలో కూడా 2 భాగాలు. మొదటిది ఏంటంటే ఎంబీబీఎస్ అందరికీ ఉండేది సమానంగా, దాన్నే దేవుని సాధారణ చిత్తము అంటారు. అందరికీ బయలుపరిచేటువంటి చిత్తం వాక్యంలో ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్లో కనబడుతుంది, అది చదివితే అర్థమైపోతుంది. దేవుని వాక్యం ఎంబీబీఎస్. దేవుని వాక్యంలో ఎంబీబీఎస్ పాస్ అయితే దేవుడు ప్రత్యేకంగా నీకు మాత్రమే వర్తించేవి కొన్ని చెప్తాడు. నీకు మాత్రమే వర్తించే చెప్పంటారా? 3 చెప్తాను, మీకు అర్థం అవుద్ది. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలో అందరికి ఒకటే ఉంటుందా? అందరూ కలిసి దాన్నే పెళ్లి చేసుకుంటారు, ఒకటే, అవునా కదా? కాబట్టి నన్ను పలానా అమ్మాయిని చేసుకో అన్నాడంటే ఇంకొక ఎవడైనా ఆ అమ్మాయి గురించి ప్రార్థన చేస్తే నో అని వస్తుంది, నాకు వస్తుంది ఎస్ అని. అర్థమైంది కదండి? ఇది స్పెసిఫిక్, ఖచ్చితమైంది. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఊరు వెళ్ళాలి, దుబాయ్ వెళ్ళాలా, ఖతార్ వెళ్ళాలా, ఇజ్రాయెల్ వెళ్ళాలా, లేకపోతే ఇక్కడే ఉండాలా? అడగడం మంచిది. ప్రభా నీ ఉద్దేశం ఏంటి నా జీవితం పట్ల, నీ చిత్తం ఏంటి? నువ్వు దేవుని వాక్యములో ఉండి దేవుణ్ణి అడిగితే చెప్తాడు. మీలో చాలామంది దుబాయ్ వెళ్ళటానికి, ఇజ్రాయెల్ వెళ్ళటానికి, కువైట్ వెళ్ళటానికి, ఖతార్ వెళ్ళటానికి మధ్యవర్తులకి, దళారులకి డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు లేరా? మీరు ఎందుకు మోసపోయారు తెలుసా? ప్లీజ్ మీరు కోపం తెచ్చుకోవద్దు. ఎందుకు మోసపోయారు తెలుసా? దేవుని చిత్తం అడగకుండా ముందుకెళ్ళారు మీరు. అందుకే అన్నాను, అప్పులు, నష్టాలు, గుండె గీకించుకోవడాలు ఎందుకు వచ్చాయి? ఇది కారణం. దేవుడు మనకిచ్చిన ఆస్తి బంగారమే కావచ్చు, ఏదైనా కావచ్చు, పోగొట్టాలని దేవుడు అనుకోడు. ఎందుకు అనుకుంటాడై? అనుకోడు. నీకు డబ్బులు ఇచ్చాడు, 5 లక్షలు ఇచ్చాడు. ఆ 5 లక్షలు దళారులకు ఇస్తే ఆడు తీసుకొని పోతే నువ్వు ఏడుస్తూ కూర్చొని ప్రభు అంటే నిన్ను ఎవడేమన్నాడు రా అంటాడు ఆయన. నీకు ఇష్టం లేకుండా ఎవడని తీసుకెళ్తే నేను చూసుకునేవాడిని, నువ్వే ఇచ్చేసేవాడిని. నువ్వు వాడికి డబ్బులు ఇచ్చి నా దగ్గర గొడవ పెడితే నేనేం చేయను? నన్ను అడిగావా ఇవ్వకముందు? అడగలా. ఇది ప్రదేశం గురించి. 3వది, ఏ కంపెనీలో ఉద్యోగం చేయాలి, ఎవరితో ఉండాలి నేను, ఎంతకాలం ఉండాలి నేను, ఎక్కడ ఉండాలి నేను, ఇది స్పెసిఫిక్. అయితే గుర్తుపెట్టుకోండి, జనరల్ పాస్ అవ్వకుండా స్పెసిఫిక్ పనిచేయదు, అవదు. సో పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, వాక్యం చదివితే దేవుని బిడ్డలకు దేవుని వాక్యము దేవుని మనస్సుని నేర్పిస్తుంది. దేవుని బిడ్డలకు, అందరూ కాదు, దేవుని బిడ్డలకు దేవుని వాక్యము దేవుని మనసుని నేర్పిస్తుంది. ఈ క్వైర్ మెంబర్స్ పాడేవాళ్ళు, వాళ్ళకి ఏదైనా పాట నేర్పిస్తే 1 గంటలో నేర్చుకుంటారు. అదే పాట నాకు నేర్పించండి, రోజంతా నేర్పించినా రాదు, నాకు రాదు.
నీకు బుర్ర తలనొప్పి వచ్చేసి వెళ్ళిపోతావు నువ్వు, అంతే. వీడికి నేర్పించడం అనవసరం అలా. దేవుని వాక్యము మన హృదయంలో పనిచేస్తూ ఉంటే, దేవుడు ఏదైనా ఒక విషయాన్ని మనకి బోధిస్తే మనకి తెలుసుద్ది, మనము అంగీకరించగలుగుతాం. అయితే దేవుని చిత్తాన్ని మనము నేర్చుకోవడానికి, మన జీవితంలో చేయడానికి 2 గుణాలు ఉండాలి. పేషెన్స్, సహనం, ప్రూడెన్స్, వివేకం. పేషెన్స్, సహనం, ప్రూడెన్స్, వివేకం. దేవుని మీద ఆనుకున్నటువంటి వ్యక్తికి 2 ఉంటాయి. టెన్షన్, చెప్పు ప్రభా ఉండదు. ఈరోజు నేను బైబిల్ స్టడీ చేశాను. ఆది కాండం గురించి ప్రకటన గ్రంథం దాకా 12 సంవత్సరాల్లో బైబిల్ని ప్రతి అధ్యాయాన్ని ధ్యానం చేయాలని ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నాం. సో 2వ శనివారం 4వ శనివారం పొద్దున్న 1 గంట సేపు ఒక అధ్యాయాన్ని ధ్యానం చేస్తాం. ఆ అధ్యాయంలో ఉన్న ప్రతి వచనాన్ని చదువుతూ దాంట్లో ఉన్న పాఠం చెప్తా. ఇప్పటికీ 16వ అధ్యాయం దాకా వచ్చా ఆది కాండం. అయితే ఈరోజు నేర్చుకున్న విషయం ఏంటంటే, దేవుడు అబ్రామ్కి సారాయికి నేను మీ కొడుకునిస్తాను అన్నాడా? సారాయికి 75 ఏళ్ళు వచ్చాయి, అబ్రామ్కి 85 ఏళ్ళు వచ్చాయి. అబ్రాము తండ్రి అవ్వడానికి ఇంకా ఒక 18 ఏళ్ళ దాకా అవకాశం ఉంది. సారాయికి లేదు. ఆమెకి స్త్రీ ధర్మం ఆగిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఆవిడ ఏమనుకుందండి, నాకు ఇంకా కొడుకు పుట్టేట్లేడు అని హాగర్ని తీసుకొచ్చి ఇచ్చింది. అంటే పేషెన్స్ లేదు, ఓపిక లేదు, సహనం లేదు, ప్రూడెన్స్ లేదు, వివేకం లేదు. పని మనిషిని తీసుకొచ్చి దీంతో పడుకుంటే నీకు కొడుకు పుడతాడు, ఆ కొడుకుని నేను అనుకుంటాను, నాది అనుకుంటాను అన్నాడు. ఆమె గర్భవతి అవ్వంగానే మళ్ళీ కుళ్ళు వచ్చేసింది ఆమెకి. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, ఆవిడ నెంబర్ 1 స్థానంకి వెళ్ళిపోద్దాము, మనం నెంబర్ 2 అయిపోతాము. ఆవిడేమో భార్య అయిపోద్ది, నేనేమో పని మనిషి అయిపోతాను. ఇది ఉంటాను వీలేదు ఇంట్లో పంపించాను. అర్థమైంది మీకు? పెద్దోళ్ళు అబ్రామ్ తక్కువడా, సారా తక్కువదా? తొందరపాటు, పేషెన్స్ లేదు, వివేకం, ప్రూడెన్స్ లేదు, తొందరపాటులో నిర్ణయాలు, వెంటనే మనం కంక్లూషన్స్లోకి వెళ్ళిపోవటం, ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవటం, ప్రతీది కూడా దేవుని చిత్తం అని అనుకోవటం. ఇది వాళ్ళకు ఉండేది ప్రూడెన్స్, పేషెన్స్ లేకపోతే. ఇంకొకటి మనం గుర్తించాల్సిందంటే, దేవుని చిత్తం అనేది 4 స్థాయిల్లో దేవుడు మనకిస్తాడు. 4 స్థాయిలు ఏంటి సార్ అంటే, ప్రభా ఈ విషయంలో నేనేం చేయాలి అని అడిగినప్పుడు మొదట ఇది చెయ్యి అని చెప్తాడు. దాన్ని నోయింగ్ అంటాం, తెలుసుకుంటాం. తెలుసుకోగానే మనం చేసేం. ఇది ఎట్లా చేయాలి రా బాయ్, ఇది దేవుని చిత్తం అంటావా? కాదేమో, నాకు అనిపిస్తుందేమో, అనవసరంగా ఫీల్ అవుతుందేమో, ఇది ఉంటుంది. దేవుడు బయలుపరిచాడు, కానీ నీకు డౌట్ ఉంటుంది. అప్పుడు ఇంకా కొనసాగాలి ప్రార్థనలో. కొనసాగితే అది అర్థమయ్యేటట్లు చేస్తాడు. అండర్స్టాండ్, ఇది నీకే అండర్స్టాండ్ అయిన తర్వాత దేవుడు ఇది చేయమంటాడు, నన్ను నాకు కష్టంగా ఉంది. అప్పుడు ఇంకా ప్రార్థన కొనసాగితే 3వ పని నేర్పిస్తాడు ఆయన, యాక్సెప్ట్. మొదటిది నో, తెలుసుకోవటం. 2వది అండర్స్టాండ్, గ్రహించటం. 3వది యాక్సెప్ట్, అంగీకరించడం. ఇది అంత ప్రార్థనలో జరుగుద్ది. ప్రార్థనలో యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం చేద్దాం అనుకుంటే అప్పుడు యుద్ధం స్టార్ట్ అవుద్ది. ఎవరితో? సాతాను గాడితో. ఇప్పుడు దాకా లోన్ యుద్ధం ఎలాగో తప్పించుకున్నాం, ఇప్పుడు బయట నుంచి డైరెక్ట్గా యుద్ధానికి వస్తాడు. కాబట్టి మళ్ళీ ప్రార్థన చేయాలి. ఏమని? టు అకంప్లిష్, అది జరగాలని. పౌలు భక్తుడు ఇంత స్పష్టంగా ఈ విషయాల్ని ఆయన మనకి చెప్తూ ఉన్నాడు. ఇప్పటికి 3 పాఠాలు మనం నేర్చుకున్నాం. ఒకటి ప్రవర్తన, వాక్. 2వది సమయము, వెల్త్. 3వది చిత్తము, దేవుని విల్. ఇక 4వది కంట్రోల్. ఇది చెప్పి నేను ముగిచ్చేస్తాను. 5వది జస్ట్ చదివి వినిపించేస్తాను అంతే. ఈ 4 ఉంటే 5వది ఖచ్చితంగా ఉంటుంది. ఈ 4వది చదువుదాం. 18, 19, 20. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఇది ఆజ్ఞ. ఆత్మపూర్ణులై ఉండుడి ఆజ్ఞ. మిగిలిన 3 ఎలా ఉండొద్దు, ఎలా ఉండండి, ఎలా ఉండొద్దు, ఇలా చెప్పాడు. ఇది ఆజ్ఞ, ఆత్మపూర్ణులై ఉండుడి. 3 విషయాలు చెప్పిన తర్వాత ఇది చెప్పాడు. ఎందుకంటే ప్రవర్తన దేవుడిచ్చినటువంటి ఆస్తి,
దేవుని చిత్తము, దేవుని ఆత్మ, ఈ 4 పెనవేసుకొని ఉంటాయి. అందుకే ఇది చివరి చెప్తా ఉన్నాడు, ఆత్మపూర్ణులై ఉండుడి అనేటువంటి మాట. అయితే యూదులు సర్వసాధారణంగా ఏం చేస్తారంటే, ఒక చిన్న విషయాన్ని బాగా నొక్కి ఒక్కాణించాలంటే దానికి ఆపోజిట్గా, జాగ్రత్త, ఒక చిన్న విషయాన్ని నొక్కి ఒక్కాణించాలంటే దానికి ఆపోజిట్ విషయాన్ని పెద్దగా చూపిస్తారు. మీకు ఒక చిన్న మాట చెప్తాను, అర్థమవుతుంది. ఎదుటివాడి కంటిలో చెప్పండి నలుసు, అది ఎంత ఉండదే, చిన్నది, అది తీయక ముందు నీ కంటిలో దూలం. ఇప్పుడు నీకు అర్థమైందా? నలుసుకి దూలానికి చూసావా? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ నలుసు మంచిదే, ప్రాముఖ్యమైనదే, అది ఈ దూలంతో పోల్చుకుంటే చాలా చిన్నదే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అది విషయం అన్నాడు. మీరు మద్యముతో నిండిన వారై ఉండక అనే మాట ఎందుకు ఉపయోగించాడంటే, ఈ ఆత్మపూర్ణులై ఉండు అనేది అంత హైలైట్ చేయడానికి. అది యూదుల పద్ధతి. అదేంటి సార్, పరిశుద్ధాత్మ నింపుదలకి పక్కన తాగుబోతుకి పక్కన పెట్టారేంటి అనేది కొంతమందికి ఉన్నటువంటి భావన. కానీ యూదులకి అది కరెక్ట్, వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుంది అనమాట. అందుకనే అలా చెప్పడం మొదలుపెట్టాడు. అయితే ఈ తాగుబోతుకి తర్వాత ఆత్మపూర్ణులై ఉన్న వాళ్ళకి కొన్ని పోలికలు ఉన్నాయి. ఒక మాట చెప్తాను. మరి ఇక్కడ ఎంతమంది తాగుబోతులు ఉన్నారు నాకు తెలియదు, కానీ అంటే మామూలుగా ఫ్రాంక్గా మాట్లాడేస్తున్నాను. సార్ నేను నెలకోసారి తాగితే చాలు సార్ అనేవాడిని తాగుబోతుంటారా? అనరు. నిన్న తాగింది ఈరోజు పని చేస్తుందా? నిన్న తాగింది ఈరోజు పని చేస్తుందా? చెప్పండి, పని చేస్తుందా? పని చేయదుగా. మీరు ఎందుకు తల ఒప్పట్లేదంటే, ఊపితే నేను ఆ బ్యాచ్ అనుకుంటారేమో అని అసలు ఒప్పట్లేదు. నాకు అర్థమైపోయింది, అమ్మో వీడు చాలా తెలియగలవాడు, మనల్ని లాగి ప్రశ్న అడుగుతున్నాడు, ఉండదంటే అదే అనుకుంటారు అనేసి. నిన్నటి మందు ఈరోజు నిష ఇవ్వదు. నేను ఎందుకని మాట చెప్తున్నానంటే, ఆత్మపూర్ణులై ఉండటం అంటే ప్రతిరోజు జరిగే పని. అది ఏదో వారానికి ఒకసారి జరిగే తంతు కాదు, అది సంవత్సరానికి ఒకసారి జరిగే తంతు కాదు, అది ప్రతిరోజు ఉండాల్సింది. అది కంపారిజన్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. రోజు మందు కొడితే కనుక తాగుబోతుంటాడు, రోజు ఆత్మపూరుడైతే ఆత్మపూరుడైన వ్యక్తి అంటారు. నెలకోసారి మందు కొడితే అప్పుడప్పుడు తాగేవాడండి అంటారు. నెలకోసారి ప్రార్థన చేసి కొంచెం హడావిడి చేస్తే ఆ నెలకోసారి ఆత్మపూరుడై ఉండేవాడండి అంటారు. మీకు అర్థమైంది కదండి ఇప్పుడు. సో అది కంపారిజన్. మందు కొట్టినోడు వాడు కంట్రోల్లో వాడు ఉంటాడా? ఉండడు. దేని కంట్రోల్లో ఉంటాడు? మందు కంట్రోల్లో ఉంటాడు. ఆత్మపూర్ణులైతే ఎవరి కంట్రోల్లో ఉంటాం మనం? పరిశుద్ధాత్మని కంట్రోల్లో ఉంటాం. పరిశుద్ధాత్మని కంట్రోల్లో ఉంటే బట్టలోడ బీకేసేసుకొని కింద పడిపోయి డొల్లేయటం అది కరెక్ట్ కాదు, అస్సలు కాదు, అది కరెక్ట్ కాదు. నేను పెంతుకోస్తు ఉద్యమానికి వ్యతిరేకిని కాదు, అస్సలు కాదు. మా నాన్నగారు ఐపీసీ సంఘ స్థాపనకు మొదట 5 సంతకాల్లో మా నాన్నగారు ఒకడు. ఇండియన్ పెంటికోస్టల్ చర్చ్ ఏలూరులో రిజిస్టర్ చేసినప్పుడు సంతకం పెట్టిన వాళ్ళు మా నాన్నగారు ఉన్నారు. దానికి ఉన్నటువంటి బైలాస్ రాసిన వాళ్ళు మా నాన్నగారు ఉన్నారు. నేను పెంతుకోస్తాను. అందుకని నేను ఒక విపరీతమైనటువంటి ఆలోచనలకి రాను. అందుకే జీడిఎం వాళ్ళు ఎంతకాలం పిలిచారు. నేను మధ్యలో ఉంటా. అయితే ఒక బాధ ఏంటంటే, జీడిఎం బ్రదరిన్ ఇలాంటి వాళ్ళు ఒక తీవ్ర స్థితికి వెళ్ళిపోయారు. పెంతుకోస్తూ పరిశుద్ధాత్మ వరములు అనగానే వణుకొచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళకేమో అది చూడంగానే పోలేరం పట్టినట్లు అవుద్ది వాళ్ళకి. ఈ రెండు కరెక్ట్ కాదు. వాస్తవం మధ్యలో ఉంది, వాస్తవం మధ్యలో ఉంది, సత్యం మధ్యలో ఉన్నది. ఆ మధ్యలో ఉన్న సత్యం దగ్గరకు రాగలితే బాగుంటుంది. వాక్యానుసారంగా ఉండాలి జీడిఎం వాళ్ళ ప్రకారం, ఆత్మానుసారంగా జీవించాలి పెంతుకోస్తల ప్రకారం. మధ్యలో ఉంటే ఎంత బాగుంటుంది. ఆత్మ ప్రేరణతో ఆత్మపూర్ణై నేను ఏది చేసినా చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. వంట ఆత్మపూర్ణై చేయాలి, చదువు ఆత్మపూర్ణై చదవాలి, పిఎస్ సిస్టమ్ ఆత్మపూర్ణై పెట్టాలి, ప్రోగ్రాం నడిపించే వ్యక్తి ఆత్మపూర్ణులై నడిపించాలి, కానుక పట్టేవాళ్ళు ఆత్మపూర్ణులై చేయాలి, చాప చుట్టేవాళ్ళు ఆత్మపూర్ణులై చేయాలి. ఆ విధంగా చేయగలిగితే మన పరిచర్య ఎంత దీవెనకరంగా ఉంటుంది. అది దేవుడు కోరుకుంటుంది.
అయితే ఆత్మపూర్ణులై ఉండటం అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ ఎప్పుడు నిండే ఉంటుంది, అయితే నీళ్లతో లేకపోతే గాలితో. అర్థమైందా? మన హృదయం కూడా అలాంటిదే. అయితే ఒక విషయం చెప్తాను చూడండి, ఈ బాటిల్ని మూడు రకాలుగా నింపొచ్చు. మూడు రకాలుగా నింపొచ్చు. ఎలాగ చెప్పంటారా? ఒకటి, నేనే నింపుకోవటం. ఇందులో మురికి నీళ్ళు ఉన్నాయి కదా, ఎంగిల్ నీళ్ళు. అమ్మాయి ఆమెకు అర్థమైన భాషలో చెప్తాం. అర్థమైందా? ఆ అమ్మాయి ఎంగిల్ నేను తాగాలి, కరోనా ఉందేమో ఆవిడకి, పైగా మాస్క్ కూడా పెట్టుకుంది. అర్థమైందా? ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని దీన్ని శానిటైజ్ చేసి నేను నింపుకున్నా. ఇదొక పద్ధతి. అంటే ఏంటి? నేనే ఖాళీ చేసుకున్నా, నేనే నింపుకున్నా. రెండో పద్ధతి ఏంటి తెలుసా? ఆ అమ్మాయి ఎంగిల్ చేసి ఇచ్చింది కదా, నీళ్లు పారేసి ఇంకెవరికైనా ఇచ్చి నింపుకురామా అన్నాడు. ఇది రెండోది. మూడో పద్ధతి ఏంటి తెలుసా? ఎవరికైనా ఇచ్చి దీన్ని ఖాళీ చేసి నింపుకురా అంటాం. మూడు పద్ధతులు మీకు అర్థమైనాయి కదా. ఒకటి, నేనే ఖాళీ చేసి నింపుకోవటం. రెండోది, నేను ఖాళీ చేసి వేరే వాళ్ళని నింపమంటాం. మూడోది, మీరే ఖాళీ చేయండి, మీరే నింపుకురమ్మంటాం. ఆత్మపూర్ణులై ఉండటం అంటే పరిశుద్ధాత్ముడే ఖాళీ చేస్తాడు, పరిశుద్ధాత్ముడే నింపుతాడు. మీకు అర్థమైంది కదండి? ఈ విషయం మీరు నేర్చుకుంటే, ఈ విషయం మీకు తెలిస్తే ఎంత స్వేచ్ఛ వచ్చేస్తుంది తెలుసా? ప్రభా, నా హృదయంలో అంతా కల్మషమే ప్రభా, నా హృదయం అంతా కూడా పాపమే కదా. కరెక్టే కదా, నా దగ్గర దాన్ని క్లీన్ చేసే బాధ్యత నేనే, దాన్ని నింపేది కూడా నేనే. క్లారిటీ వచ్చిందని మీకు? ఖాళీ చేసేది ఆయనే, నింపేది ఆయనే. కాకపోతే ఆయనకు కావాల్సింది ఏంటంటే నీ అనుమతి. ఈ బాటిల్ వాళ్ళకి ఇవ్వాలి, అంతే, రెచ్చిపోతారు వాళ్ళు. అదేవిధంగా నా ఎంత సింపుల్గా ఉంచండి. ఆత్మపూర్ణులై ఉండుడి అన్న దాంట్లో మీరేదో చేసేదేమి లేదు, అనుమతించాలి మీరు, అంతే. మీరు చేసేదేమి, మీరు నింపుకోండిరా అని ఉండేవాడు, మనం చేయాల్సిందైతే. మీరు ఖాళీ చేసుకోండిరా అని ఉండేవాడు, మనం ఖాళీ చేసుకోవాల్సిందే. ఆత్మపూర్ణులై ఉండుడి అన్నప్పుడు అనుమతించండి ఆయన్ని అనుమతించండి. ఆయన్ని అనుమతిస్తే పరిశుద్ధాత్ముడు ముందు మనం నిలబడి, ప్రభా, ఇది నా పరిస్థితి, నా హృదయంలో ఈ కల్మషం ఉంది, ఈ తలంపులు ఉన్నాయి, ఈ దరిద్రమైన అలవాట్లు ఉన్నాయి అని అంటే ఆయనకి అప్పచెప్పితే శుభ్రం చేస్తాడు. ఆయన తన సన్నిధితో నింపుతాడు, తన ప్రెజెన్స్తో నింపుతాడు. అది ఆత్మపూర్ణులై ఉండటం అంటే. ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు ఏ పనైనా కూడా బేసిక్గా చేస్తాం. పాట పాడేవాళ్ళు అద్భుతంగా పాడతారు, ప్రసంగం చేసేవాళ్ళు అద్భుతంగా చేస్తారు, వంట చేసేవాళ్ళు అద్భుతంగా చేస్తారు. మీకు విషయం తెలుసా? ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని బ్రదర్ లారెన్స్ అని ఆయన ఒక పుస్తకం రాశాడు, అద్భుతమైన పుస్తకం. మనోడు ఉద్యోగం ఏంటి తెలుసా? వంటగాడు. వంట గదిలో వంట చేస్తూ రాసిన పుస్తకం ప్రార్థన యొక్క తీవ్రత గురించి ప్రపంచం నేర్చుకుంది. ఆయన పెద్ద ప్రసంగికుడే కాదు, వంటోడు బ్రదర్ లారెన్స్. ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిని ఆయన ఎక్కడ ఎక్కువ అనుభవించాడు తెలుసా? వంట చేసేటప్పుడంట. ఇంకా పచ్చిగా చెప్పాలంటే గిన్నెలు తోమేటప్పుడంట. గిన్నెలు, తన చేతులకి జబ్బు ఉండేదంట. చాలాసార్లు పింగాణి ప్లేట్లు కింద పడిపోయి పగిలిపోతా ఉంటే బాధపడి, ప్రభా, ఇక్కడ నువ్వు ఉండాలి, ఆత్మపూర్ణుడై నేను గిన్నెలు తోమాలంటే అప్పటి నుంచి ఒక్క ప్లేట్ పగలలేదంట. మీకు అర్థమవుతుందంటే ప్లేటు పగల్లా. ఏది చేసినా దేవునికి మహిమకరంగా చేయాలి. నేను నా భార్య ఈ మధ్యన కొండల్లో సువార్త చెప్పడానికి వెళ్తా ఉన్నాం. అంటే ఒక మండలాన్ని దత్తతలాగా తీసుకొని, దత్తత అంటే వాళ్ళకి సువార్త చెప్పాలి ఏదైనా అనే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే మొన్న మేము సెప్టెంబర్లో వెళ్ళినప్పుడు 430 మంది వచ్చారు. 400 ప్యాంప్లెట్లు ఏముండవు, పోస్టర్లు ఏముండవు. మేము ఒక 53 మందిని తీసుకొచ్చి వాళ్ళకి ప్రభు వాక్యం నేర్పించి వాళ్ళని పంపిస్తే ఆ 53 మంది 33 సంఘాలు స్థాపించారు సంవత్సరంలో. కొత్తగా 33 మందిని ప్రభువులోకి నడిపించడం కాదు, 33 మంది కాదు, 33 కొత్త గ్రామాల్లో సువార్త బోధించి చర్చిలు కట్టేశారు అక్కడ. అర్థమైందా? ఆ విశ్వాసులను అందరినీ కూడా మీటింగులు తీసుకొస్తే 430 మంది అయ్యారు. అర్థమైందా? ఈ 430 మందికి వాక్యం చెప్పాలి. ఇది మా పరిస్థితి. ఒక్క వాక్యం కాదు,
యవనస్తులకి ఒక కూడిక, పెద్దోళ్ళకు ఒక కూడిక, చిన్నపిల్లలకు ఒక కూడిక, సేవకులు సువార్థికులకు ఒక కూడిక, 4 కూడికలు ఒకేసారి జరుగుతూ ఉండే. కాబట్టి రోజంతా వాగుతూ ఉండాల్సిందే ఎవడో ఒకడు. మీకు వచ్చింది తెలుసా, ఆ టైంలో వంట చేసింది ఎవరో తెలుసా? నేనే. పొద్దున్నే 5 గంటలు లేచి ఒకరోజు గోధుమ ఉప్మా, ఒకరోజు కిచిడి, ఒకరోజు పులిహార, దాంట్లో పచ్చళ్ళు, ఒకరోజు దోసకాయ పచ్చడి, ఒకరోజు గోంగూర పచ్చడి, ఒకరోజు బీరకాయ పచ్చడి చేసి వాళ్ళకి 7:30కి ఇచ్చి, వాళ్ళు తినే లోపల నేను స్నానం చేసి వచ్చి వాకింగ్ బోధించాను. నేనే 430 మందికి నేనే. నా డ్యూటీ రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఉంటాం, మధ్యాహ్నం లంచ్ నా భార్య, సాయంత్రం ఇంకెవరు, మేమే. ఆత్మపూర్ణులై పనిచేయటం అంటే అది. ఆత్మపూర్ణులైతే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవటం ఇప్పుడు చెప్పాడండి, అది ఇప్పుడు చెప్పాడు కాదు, అది కాదు. ఆత్మపూర్ణులై మనం ఉన్నప్పుడు బేసిక్గా పనిచేయటం మొదలు పెడతా ఉంటాం. అయితే ఆత్మపూర్ణులైతే ఏం చేస్తారో చెప్తున్నాడు ఆయన ఏమంటాడంటే, కీర్తించుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు హెచ్చరించుచు లోబడి ఉండడి. అక్కడ రిజల్ట్ చూపిస్తున్నాడు. ఆత్మపూర్ణులై ఉన్నట్లయితే మీరు చేసేటువంటి పనులు ఏంటి అని అంటే, ఒకరినొకడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. వర్షిప్ ఉంటుంది, ప్రైజ్ ఉంటుంది, టీచింగ్ ఉంటుంది, కంఫర్టింగ్ ఉంటుంది, వీటన్నిటితో ఫెలోషిప్ నడుస్తుంది. ఇవి 4 ప్రిన్సిపల్స్. మొట్టమొదటిది నడత, వాక్. రెండోది వెల్త్, సమయం. మూడోది విల్, చిత్తం. నాలుగోది అల్టిమేట్ కంట్రోల్, పరిశుద్ధాత్మ. ఇవి ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు లోబడి మనం జీవించగలుగుతాం. మై ఫ్రెండ్స్, ఈ సూత్రాలు ఎంత ప్రాముఖ్యమైన మీరు ఆలోచించుకోండి. చచ్చిపోయేదాకా మనకు ఉండాల్సినవి. చెప్పాలి, చెప్పాను, తర్వాత మీ ఇష్టం.